ఏంటి ఈ కలంకం అంటే ఇందాక సార్ చెప్పారు, మనకి మనం ఏర్పరచుకునే బాధలు. సింపుల్గా మానసికంగా మనకు మనం ఏర్పరచుకునేటువంటి అపరాధ భావనలు. ఇందాక అనుకున్నాం, అయ్యో వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటే బాగుండు, వెళ్ళడం వల్లే కదా నాకు అవమానం జరిగింది అంటే మనకు మనం ఒక అపరాధ భావాన్ని ఏర్పరచుకున్నాము. మనసు పడేటువంటి ఒక వేదన, మనకి మనం ఏర్పరచుకున్నటువంటి ఈ అపరాధ భావన వల్ల మనకి మనం ఏర్పరచుకునేటువంటి వేదన, తప్పు చేశానేమో, అలా చేసి ఉండకూడదేమో అని గిల్ట్ ఫీల్ అవ్వడం. ఈ గిల్ట్ ఫీల్ తోటి మిమ్మల్ని మీరే బాధించుకోవడం, మనల్ని మనం బాధ పెట్టుకుంటాం. నేను అలా చేసి ఉండకూడదు, అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు అని. ఇవన్నీ కూడా కలంకాలే ఫ్రెండ్స్. మనకి మనమే విధించుకునేటువంటి శిక్షలు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ శిక్ష ఎవరు విధించట్లా, మనకు మనమే విధించుకుంటున్నాం. ఎందుకంటే మనం కలంకం ఏర్పరచుకున్నాం కాబట్టి మనకి మనమే, మన లోపల మనమే నలిగిపోతాం, కుమిలిపోతాం. సో ఇందాక అనుకున్నట్టు ఇది కర్మలో భాగం కాదు ఫ్రెండ్స్. మనకి మనం సరికాని అవగాహన వల్ల